బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ చేరున్నట్లు తెలుస్తోంది. అదే అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ముందే వెల్లడించారు. కొన్ని రోజులుగా గంగుల కాంగ్రెస్ లో చేరుతానంటూ ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ లో గంగులు చేరుతారని చర్చ జరిగింది. ఇప్పుడు కవ్వంపల్లి ప్రెస్ మీట్ లో కూడా చెబుతుండడంపై చేరిక వాస్తవమేనంటూ ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ చేరున్నట్లు తెలుస్తోంది. అదే అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ముందే వెల్లడించారు. కొన్ని రోజులుగా గంగుల కాంగ్రెస్ లో చేరుతానంటూ ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ లో గంగులు చేరుతారని చర్చ జరిగింది. ఇప్పుడు కవ్వంపల్లి ప్రెస్ మీట్ లో కూడా చెబుతుండడంపై చేరిక వాస్తవమేనంటూ ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ చేరున్నట్లు తెలుస్తోంది. అదే అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ముందే వెల్లడించారు. కొన్ని రోజులుగా గంగుల కాంగ్రెస్ లో చేరుతానంటూ ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ లో గంగులు చేరుతారని చర్చ జరిగింది. ఇప్పుడు కవ్వంపల్లి ప్రెస్ మీట్ లో కూడా చెబుతుండడంపై చేరిక వాస్తవమేనంటూ ప్రచారం సాగుతోంది.